ఉరవకొండ నియోజకవర్గంలో 2800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశానని చెప్పారు వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి. దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే హంద్రినివా కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసి కాలువకు నీటిని తీసుకొచ్చామన్నారు. టీడీపీ పాలనలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. కేవలం అధికార వైసీపీపై బురద చల్లడం మాత్రమే తెలుసని అన్నారు. నీటి రాజకీయాలు చేయడం కేశవ్కే తెలుసంటున్న వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డితో మా అనంతపురం ప్రతినిధి రసుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు రాజకీయం వేడెక్కినటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గం పరిస్థితి చూస్తే ఇక్కడ రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి నేతల మధ్య నువ్వా నేనా అనేటువంటి విధంగా పోటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అసలు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు, వారి యొక్క ప్రధాన అజెండా దేనిగా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు అనేటువంటిది మన మధ్య చర్చించేందుకు ఎమ్మెల్యే అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. సార్, ఇక కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి సార్. ఇది చాలా కీలకమైనటువంటి రోజులుగా రాజకీయ నాయకులకు భావించవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే ఉరవకొండ నియోజకవర్గంలో అసలు ఎలాంటి అజెండాతో ప్రజల వద్దకు వెళ్తున్నారు, ఏ విధంగా ఉంది సార్ ఇక్కడ మీ గెలుపుకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు? ఇక్కడ ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో మా ఒక్క నియోజకవర్గంలోనే 2500 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. మరో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇవి కాకుండా వీటికి సంబంధం లేనివి ఇవన్నీ కూడా వేరుగుంటాయి. ఈ విధంగా మేము బ్రహ్మాండంగా ఈ 5 ఏళ్ళు కూడా చేశాం. ఎక్కడ అవినీతి అక్రమాలు లేకుండా, లేకపోతే పక్షపాతం లేకుండా ప్రజలందరికీ కూడా ఒక సేవాభావంతో ఇవన్నీ కూడా అందజేసినాం. దాంతోపాటు ఇక్కడ లాస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన కేశవ్ ఈ 5 ఏళ్లలో కూడా ప్రజల ముఖమే చూడాలి. ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు వచ్చి కనిపిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రధానంగా తెలియజేస్తా ఉన్నాం. తన ప్రజలకు ఏ విధంగా మేము అందుబాటులో ఉన్నాం, నిరంతరం ప్రజల్లో నెట్ట పనిచేసాం అనేటువంటి విషయాలని చెప్పి మేము ఎలక్షన్స్ లో పాల్గొంటున్నాం. సార్, ఉరవకొండ నియోజకవర్గం అంటే యాక్చువల్గా పట్టణంతో పోలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కరువు పీడిత ప్రాంతము, అసలు సాగునీరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. మరి రైతుల సంక్షేమం కావచ్చు, అదేవిధంగానే సాధారణ మధ్యతరగతి ప్రజల కోసం అసలు ప్రభుత్వం ఎలాంటి అంశాలను తీసుకెళ్ళింది సార్? వాటిని ఎంతవరకు అమలు చేశారు? సాగునీరు విషయంలో అదంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాకముందు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి దశ 99% పూర్తి చేశాడు. జీడిపల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అయింది, కాలువలు పూర్తి అయినాయి. తర్వాత రెండవ దశలో కూడా దాదాపు 6,500 కోట్ల రూపాయలు, 6,500 కోట్ల రూపాయలు కూడా జగన్ రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టడం జరిగింది. అందుకనే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయినాయి. ఇప్పుడంటే అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ 5 ఏళ్ళు కూడా హంద్రినివా నిండుగా పారింది. మార్చి నెల వరకు పారింది. సమృద్ధిగా నీళ్లు వచ్చినాయి. కాలువల ద్వారా చెరువులకు కానీ, లేకపోతే ఇతర బోర్లలో, బావుల్లో అంతా కూడా నీళ్లు బాగా ఉబికినాయి. దీంతో పాటు అదృష్టవశాత్తు ఈ యొక్క తుంగభద్ర పరిధిలో కూడా మంచి వర్షాలు రావడం వల్ల తుంగభద్ర నుంచి మన హెచ్ఎల్సి ద్వారా రావాల్సిన నీళ్లు కూడా ఎప్పుడు లేనట్టుగా ఈ 5 ఏళ్ళు రావడం జరిగింది. ఈ ఒక్క చివరి సంవత్సరంలో కొంత ఇబ్బంది పడినప్పటికీ హంద్రినివా నీళ్లు మార్చి వరకు కూడా ఇచ్చినారు. దానివల్ల ఈ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. అదేవిధంగా పంటలకు కూడా కాలువలు, చెరువుల ద్వారా, బోర్ల ద్వారా నీళ్లు బాగా సమృద్ధిగా అందినాయి. కరువు వచ్చిన సందర్భంలో కూడా మా ఒక్క నియోజకవర్గానికి దాదాపు 150 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చింది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్లలోనే వ్యవసాయ రంగానికి దాదాపు 450 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి అందినాయి. అందుకనే ఇక్కడ ఏమంటే వ్యవసాయదారులకి దేశవ్యాప్తంగా ఉన్నట్టుగానే ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఒక భరోసా వచ్చింది జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత. నిరాశ నిస్పృహాలు కనపడవు, ఆత్మహత్యలు దాదాపుగా ఆగిపోయినాయి. అదేవిధంగా వలసలు వేల సంఖ్యలో ఇక్కడ నుంచి తిరుపతి, బెంగళూరు వెళ్ళిపోయేవి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా
ఆగిపోయినాయి అనేటువంటిది ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంద్రేనివాని 5 టీఎంసీలకు కుదించి అసలు సాగునీటికి ఆయన ఎగనామం పెట్టాలనుకున్నాడు. అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జీవోని మార్చి 40 టీఎంసీలకు మార్చడం, అదేవిధంగా మాకు మొత్తం జిల్లాకంతా కూడా ఒక ఆయువు పట్టులాగా ఉన్న పిఏబిఆర్ రిజర్వాయర్ తాగునీటి విషయంలో 10 టీఎంసీల నీళ్లు అధికారికంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కేటాయించడం జరిగింది. అందుకనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితులు చాలా మారినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా అవన్నీ ముందుకు తీసుకున్నాడు. మీరేమో మీ ధీమా వ్యక్తం చేస్తున్నారు విజయం పైన. ఒకవైపు మీ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్టు అభ్యర్థి పాయల్ కేసు హిస్టరీ రిపీట్స్ అంటున్నారు. ఇటీవల జరిగినటువంటి ఒక బహిరంగ సభలో కూడా చాలా పెద్ద ఎత్తున హిస్టరీ రిపీట్స్ అంటూ చేసినటువంటి ప్రసంగం. మామూలుగా వాళ్ళు ప్రత్యర్థి పార్టీగా పోటీ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఓడిపోతామని ఎవరు చెప్పుకోడు. ఎవరైనా కానీ వాళ్ళ ఓటమి 100% ఖాయం. ప్రజలందరూ అన్ని సర్వేస్ లో అన్నింటిలో కూడా మేము మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. ఇక్కడ ఎప్పుడు 1%, 1.5%, 0.5% తేడా ఉంటది. కాబట్టి ప్రజలు ఆడాడు బయటి వాళ్ళు రాజకీయ విశ్లేషకులు టైట్ ఫైట్ ఉంటుందని చెప్పి అనుకుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు టైట్ ఫైట్ లేదు. మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక పెద్ద తిరునాళ్ళ మాదిరి జనం వస్తా ఉన్నారు, మమ్మల్ని స్వాగతిస్తా ఉన్నారు. మేము పోయే వరకు కూడా మా వెంటే ఉంటున్నారు. జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమమే ఈ ప్రాంత ప్రజలను నిలదొక్కునేలా చేసింది. రైతులకు కావచ్చు, అదేవిధంగానే పేద వర్గాలకు కావచ్చు, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా అన్ని విధాల్లో కూడా తోడ్పాటు అందించినటువంటి పాలన ఏదైనా ఉందంటే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలోనే సాధ్యమైంది. ఖచ్చితంగా నేను విజయం సాధిస్తా అనేటువంటి విధంగా విశ్వేశ్వరరెడ్డి తన ధీమాను వ్యక్తం చేస్తున్నారు. రసూల్ 6 టీవీ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి.